ఏపీ పీసీసీ చీఫ్ మార్పు ప్రచారంపై గిడుగు కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ మారినా ఇబ్బంది లేదు అన్నారు. షర్మిల చేరికతో ఏపీ కాంగ్రెస్ బలోపేతం అవుతుంది అన్నారు. అయితే షర్మిలకు ఏ పదవి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందని, షర్మిలతో కలిసి టీమ్గా పనిచేస్తామని అన్నారు. రాష్ట్రంలో వైసీపీని, కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యమన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఏపీ పీసీసీ చీఫ్ మార్పు ప్రచారంపై గిడుగు కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ మారినా ఇబ్బంది లేదన్నారు. షర్మిల చేరికతో ఏపీ కాంగ్రెస్ బలోపేతం అవుతుంది అన్నారు. అయితే షర్మిలకు ఏ పదవి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందని, షర్మిలతో కలిసి టీమ్గా పనిచేస్తామని అన్నారు. రాష్ట్రంలో వైసీపీని, కేంద్రంలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోని ఏపీ ఎన్నికల టార్గెట్ గానే కాంగ్రెస్ పార్టీ ఒక కీలక అస్త్రంగా షర్మిలను రంగంలోకి దింపింది అన్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోని ఏపీ పిసిసి చీఫ్ మార్పు కూడా త్వరలోనే జరగబోతుంది. ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల వస్తుంది అనేది మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రస్తుతం ఏపీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు కీలక కామెంట్స్ చేయడం జరిగింది. పీసీ చీఫ్ మారినా ఇబ్బంది లేదు అని కూడా ఆయన కామెంట్ చేశారు. షర్మిల చేరికతో ఏపీ కాంగ్రెస్ బలోపేతం ఖచ్చితంగా అవబోతుంది. అయితే షర్మిలకు ఏ పదవి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుంది అనేది మాత్రం ఆయన కామెంట్ చేయడం జరిగింది. షర్మిలతో కలిసి టీమ్ గా పనిచేస్తామనేది కూడా రుద్రరాజు అన్నారు. ఇక రాష్ట్రంలో వైసీపీని, కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏపీలో కాంగ్రెస్ పనిచేస్తుంది అనేది మాత్రం గిడుగు రుద్రరాజు చెప్పడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ డీలా పడిన పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పూర్తి స్థాయిలో తుడుచుకుపెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ప్రధానంగా కర్ణాటకతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో ఏపీలో కూడా ఖచ్చితంగా సానుకూల పరిణామాలు ఉన్నాయి అనేది మాత్రం కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో గ్రౌండ్ లెవెల్ లో కొంత కేడర్ ఉన్నా సరే పార్టీని ముందుకు తీసుకెళ్లే లీడర్లు లేకపోవడంతోనే పార్టీ పూర్తిగా డీలాపడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని షర్మిల రాకతోని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుంది అనేది మాత్రం కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ రోజు రేపు కీలక పదవి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ పదవి ఆధారంగా షర్మిల సేవలను కాంగ్రెస్ పార్టీ వాడుకోబోతుంది. అది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, తెలంగాణలోని ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సార్వత్రిక సంబంధించిన లోక్సభ ఎన్నికలు కావచ్చు, ఈ 2 ఎన్నికలను టార్గెట్ గానే ఒక కీలక పదవి షర్మిలకి ఇవ్వబోతున్నారు. అయితే ఏపీలో మాత్రం ఏపీపీసీసీ పదవి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి షర్మిలకి ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ పగ్గాలను ఏపీకి సంబంధించి అది షర్మిల తీసుకోబోతున్నది మాత్రం తీవ్ర స్థాయిలోని కాంగ్రెస్ లోనే చర్చ జరుగుతున్న నేపథ్యంలోని ఈ రోజు ఢిల్లీలోని షర్మిల పార్టీలో జాయినింగ్ తర్వాత ఏపీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు స్పందించారు. తాను మాత్రం షర్మిలతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఏ పదవి ఇచ్చినా సరే షర్మిలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ఢిల్లీలోని బీజేపీ, కేంద్రంలో బీజేపీ 2 పార్టీలను ఓడించడే లక్ష్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతుంది అనేది మాత్రం స్పష్టంగా గిడుగు రుద్రరాజు కామెంట్ చేశారు. గిడుగు రుద్రరాజే కావచ్చు, పార్టీకి సంబంధించిన జేడీసీలతో పాటు ఇతర సీనియర్ నేతలు కూడా షర్మిల రాకను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ వీడిని వెళ్ళిన వైఎస్ అభిమానులందరూ కూడా తిరిగి రావాల్సిందిగా ఆయన
వీళ్ళు పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ లీడర్లు ఆహ్వానం పొందుతున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే ప్రకటించడం జరిగింది తన కాంగ్రెస్ పార్టీలోని త్వరలో జాయిన్ అయిపోతున్న చెప్పడంలోని చాలా మంది సిట్టింగ్లు ఇటు వైసీపీలో ఉన్న చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కీలక నేతలు కూడా ఇటు షర్మిల రాకతోని కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోని ఒక కీలక పదవి షర్మిల చేస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరోసారి పూర్వవైపు తెచ్చే అవకాశం ఉన్నట్లుగా అధిష్టానం భావిస్తుంది. అయితే దీనిపై గాలిబ్ ఇప్పుడే కాదు, గిడుగు రుద్రరాజు గతంలో కూడా ఆయన స్పందించడం జరిగింది ఏపీకి షర్మిల రాకపై. కాకపోతే ఏపీ పిసిసి ఇస్తారా లేకపోతే కేవలం స్టార్ క్యాంపెయిన్ గానీ కొనసాగిస్తారా అనే సందేహాలు కూడా సామాన్య ప్రజల్లో కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏపీ పిసిసి అనే పదవి, అధ్యక్ష పదవి అనేది కన్ఫర్మ్ అయినట్టేనా లేకపోతే స్టార్ క్యాంపెయిన్ గా కొనసాగనున్నారా? అంటే నాకు తెలిసి మనకున్న సమాచారం ప్రకారం స్టార్ క్యాంపెయిన్ గానే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలు 3 నెలలు ఉన్నాయి. పూర్తిగా గ్రౌండ్ లెవెల్లోని పార్టీ పూర్తి స్థాయిలోని డీలాబడిన పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా ఒక ఫార్మేట్ లోకి తీసుకురావాలి, పార్టీ బలోపేతంగా చేయాలంటే ఒక 3 నెలల సమయం మాత్రం కాంగ్రెస్ పార్టీకి సరిపోదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పార్టీకి సంబంధించిన లీడర్ కావచ్చు, కేడర్లు కావచ్చు ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. ఇప్పుడున్న పరిస్థితిలోని ఏపీ పిసిసి పదవిని భుజాన వేసుకుంటే ఒకవేళ పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వబోతే ఫెయిల్యూరు షర్మిల వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ఒక కీలక పదవి, దాంతో పాటు ఒక స్టార్ క్యాంపెయిన్ గానే షర్మిల పూర్తి స్థాయిలోని పదవి ఆశించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత ఆమెకు రాజ్యసభ లాంటి సీటును కూడా ఇప్పటికే అధిష్టానం ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలుగా ఆమె అవకాశం దక్కే అవకాశం. అంటే ప్రస్తుతం ఏపీకి సంబంధించి ఒక స్టార్ క్యాంపెయిన్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ స్టార్ క్యాంపెయిన్ గా ఉండి పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లోని బలోపేతంతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ కంటే ఎంపీ సీట్లు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కేంద్రంలోని అధికారంలో రావాలంటే ఇప్పటికే ఇటు కర్ణాటక, తెలంగాణలో కూడా అసెంబ్లీ సీట్లు వచ్చి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసే తరంలో అక్కడ పూర్తి స్థాయిలో ఎంపీ సీట్ల మీద ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లోక్సభ సీట్ల మీదే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి అనుగుణంగానే షర్మిల పనిచేసేందుకు కూడా కొంత మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. అయితే షర్మిల రాకతోని ఇతర పార్టీలకు సంబంధించి చాలా మంది ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, ఏపీకి సంబంధించిన కీలక నేతలే దాదాపు 20 నుంచి 30 వరకు వైసీపీకి సంబంధించిన సిట్టింగ్లు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన కీలక నేతలు కావచ్చు వచ్చేందుకు రెడీగా ఉన్నారు. వాళ్ళని కూడా తాము ఆహ్వానిస్తున్నామని చెప్తున్న నేపథ్యంలోని ఇటు వైసీపీ కూడా పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో కూడా పూర్తి స్థాయిలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు షర్మిల రాకతోని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వాళ్ళందరినీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెడుతుంది. కేవీపీ కూడా రంగంలోకి దిగారు. ఎందుకంటే ముందు నుంచి వైసీపీలో ఉన్న చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వారే వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని షర్మిల రాకటంతో షర్మిలాని ఒక ప్రత్యేకంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భారీగా చేరికలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో పిసిసి కంటే, ఏపీ పిసిసి కంటే ఒక స్టార్ క్యాంపెయిన్ గానే షర్మిల ఉండేందుకు ఇష్టపడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ఎంపీ ఇటు లోక్సభ ఎన్నికలు, ఏపీలోని అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆమె ఒక కీలక పదవి ఆశించే అవకాశాలు ఉన్నాయి. అది రాజ్యసభ కావచ్చు, దాంతో పాటు ఏపీ పిసిసి కావచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని ఏపీ పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే మాత్రం ఈ 3 నెలల్లోని ఎంతవరకు సఫలీకృతం అవుతారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, వైసీపీ పూర్తి స్థాయిలో పోటాపోటీగా ప్రజల్లో ఉన్నాయి. భారీ ఎత్తున బలం, కేడర్ ఈ 2 పార్టీలకు ఉన్నాయి. మరోపక్క జనసేన తోడుగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోని కాంగ్రెస్ రాకతోని కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లోని పూర్తి స్థాయిలో పోటీ చేస్తే ఇటు అధికార పక్షానికి సంబంధించిన వైసీపీకి సంబంధించిన వ్యతిరేక ఓటును చీలిస్తే అది వైసీపీకి మరోసారి అనుకూలంగా మారే ఉన్నాయి. ఇలాంటి పరిణామాలు పూర్తిగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం రాబోయే ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేయాలి, షర్మిల సేవలు ఏ విధంగా వాడుకోవాలనే దానికి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే ఏపీ పిసిసి ఇస్తే మాత్రం ఖచ్చితంగా షర్మిలతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం గిడుగు రుద్రరాజు ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ గాలిబ్.